మళ్ళీ మడం తిప్పిన జగన్ రెడ్డి. అందరికన్నా ముందే అభ్యర్థుల జాబితా ప్రకటించిన పులి అంటూ జగన్ రెడ్డికి ఎలివేషన్ ఇచ్చిన బ్లూ బ్యాచ్ ఇప్పుడు తెల్లమొహం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో భారీ మార్పు చేర్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. పలు చోట్ల అభ్యర్థులు లేక ఎవరినో ఒకరిని ఖరారు చేసిన వైసీపీ అధినేత ఇప్పుడు ఇతర పార్టీల వారికి ఆఫర్లు ఇచ్చి చేర్చుకుంటున్నారు. పలు నియోజకవర్గాల నుంచి వైసీపీలో చేరుతున్న నేతలంతా టికెట్ల ఆఫర్తోనే చేరుతున్నారు. పోతిన మహేష్ ను తాజాగా వైసీపీలో చేర్చుకున్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని కూడా విమర్శించిన ఆయనకు వైసీపీ ఆఫర్ ఇచ్చిందని మొదట్లోనే అర్థమైపోయింది. ఇప్పుడు ఆయనకు విజయవాడ పశ్చిమ టికెట్ ఖరారు చేయబోతున్నారని తెలుస్తోంది. అలాగే కర్నూలు ఎంపీ స్థానాన్ని కూడా మార్చబోతున్నారు. టీడీపీలో ఉన్న కేఈ ప్రభాకర్ కు కండువా కప్పి టికెట్ ఖరారు చేయబోతున్నారు. ప్రస్తుతం కర్నూలు మేయర్ బివై రామయ్యను అభ్యర్థిగా ఖరారు చేశారు. ఆయనకు ప్రతిసారి ఇలాగే హ్యాండ్ ఇస్తున్నారు. ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్న సమయంలోనూ అదే పని చేస్తున్నారు. కేఈ కృష్ణమూర్తి కుమారుడు ఇప్పటికే డోన్ నుంచి పోటీ చేస్తున్నారు. కేఈ ప్రభాకర్ కు సీటు నిరాకరించడంతో ఆయన సైలెంట్ గా ఉన్నారు. కానీ వైసీపీ పిలిచి మరీ ఆఫర్ ఇస్తోంది. ఇప్పటికే గుంటూరు ఎంపీ స్థానంలో పోటీకి రోషియా విముఖంగా ఉన్నారు. ఆ సీటు మారాల్సిందే. ఇక పి గన్నవరం నియోజకవర్గంలోనూ పాత వైసీపీ లీడర్ రాజేశ్వరి దేవిని చేర్చుకున్నారు. ఆమెకు టికెట్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. మైలవరంతో పాటు కనీసం 10 స్థానాల్లో కొత్త నేతలకు టికెట్లు ఇవ్వనున్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మార్పు చేర్పుల కారణంగా మరింత గందరగోళం ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. పులివెందల పులి మాట తప్పదు మడమ తిప్పదు అంటూ ఇంతకాలం బీరాలు పలికిన వైసీపీ శ్రేణులు జరుగుతున్న పరిణామాలతో హతాశులవుతున్నారు. అభ్యర్థుల్ని ఈ విధంగా మార్చుకుంటూ పోతే ప్రచారం ఎప్పుడు చేసుకోవాలి అని వారు వాపోతున్నారు. జగన్ రెడ్డి తలపెట్టిన యాత్రలన్నీ పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యాయి. సిద్ధం సభలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన ఫలితం లేకుండా పోయింది. ఇక ఆ తర్వాత బస్సు యాత్ర ప్రారంభించినా ఎక్కడా కూడా స్పందన రావటం లేదు. జగన్ రెడ్డి సభలకు జనం కరువయ్యారు. దాంతో ఇప్పుడు అభ్యర్థుల్ని మార్చుకునే యత్నాన్ని జగన్ రెడ్డి మళ్లీ ప్రారంభించారని అంటున్నారు. జగన్ రెడ్డి ఇలా గాలిలో కత్తులు తిప్పుతుంటే ఎలా అని ఆయన పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అసలు ఎన్నికల క్యాంపెయిన్ చేయడమే జగన్ రెడ్డికి చేత కావటం లేదని వైసీపీ సీనియర్ నాయకులు అంటున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీ అభ్యర్థులు మళ్లీ మారబోతున్నారనే ప్రచారం మరింత ఆసక్తిగా మారింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ ఈ విధమైన ప్రయోగాలు చేస్తుంటే ఎలా అని క్యాడర్ ప్రశ్నిస్తోంది. అయితే రాజకీయాలలో అత్యంత గర్వంగా ప్రవర్తించే వ్యక్తిగా పేరొందిన జగన్ రెడ్డి తన పంతాను మార్చుకోవడం లేదు. ముఖ్యమంత్రి అనే అహంకారం తలకెక్కడంతో ఆయన ఎవరికీ చెప్పకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారు.